నడవదు మీ రప్ప రప్ప తప్పు చేస్తే తుప్పు రేగొడతా అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏలూరు వేదికగా ప్రత్యర్థులపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలు విమర్శలకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా రౌడీజం చేసే వాళ్ళ సంగతి తేలుస్తారంటున్నారు. అయితే తమ పోరాటం ఆగదంటున్నాయి వైసీపీ శ్రేణులు. రౌడీయిజం మా ఇంటా వంట లేదు, అలాగని ఎవరైనా తోక జాడిస్తే ఆ తోక కత్తిరించేస్తానని అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎవరైనా శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. రౌడీలకు సింహ స్వప్నంగా ఉంటా, నేను రౌడీజం చేయను. నేనెప్పుడు చెప్తాను, ఎవడైనా హత్య చేస్తే ఎవరైతే పోస్ట్ మార్టానికి కారకులు అవుతారో వాళ్ళు కూడా పోస్ట్ మార్టంతోనే పోతారని నా సిద్ధాంతం. అది నేను రౌడీజం చేయను. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ గమనిస్తున్నా. చేయాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గత పాలనలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ రాష్ట్రంలో విచ్చలవిడిగా రెచ్చిపోయిందన్నారు. తాను వచ్చాక వాళ్ళందరినీ అణిచివేస్తున్నానని అన్నారు. 1924 గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి తాగడం, ఎక్కడికక్కడ ఈ యొక్క సారా కల్తీ మందు తాగడం, ఎక్కడికక్కడ డబ్బులు సంపాదించడం, రౌడీ చేయడం, అంత అరాచకాలు జరిగాయి. నేను 2024 నుంచి మీరు చూస్తున్నారు, మొహమాటం లేకుండా అణిచేశాను. కూటమి ప్రభుత్వంపై పోరాటంలో తగ్గేదే లేదంటోంది వైసీపీ. తాము తప్పు చేసుంటే ప్రజలు చూసుకుంటారని వైసీపీ నేతలు అంటున్నారు. తమ పోరాటానికి ప్రజల మద్దతు ఉందని కూడా అంటున్నారు ఆ పార్టీ నేతలు. అడగకుండా ఎందుకుంటారు? ప్రజలు అడగడం అంటే రాజకీయ పార్టీలు దొరకక ఎవరు అడుగుతారు? రాజకీయ పార్టీలు మేము చెప్పినవి సరిగా లేకపోతే ప్రజలే రిజెక్ట్ చేస్తారు. మధ్యలో నీకెందుకు దాంతో పని? గవర్నమెంట్కి ఏం పని దాంతో? సో ఈ ఉద్యమం ఆగదు, ఇది ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. వైసీపీ నేతలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూటమి నేతలు మండిపడుతున్నారు. గంజాయి బ్యాచ్ ని ప్రయోగించి కులాలు మతాల మధ్య వైసీపీ విద్వేషాలు రెచ్చగొడుతోందంటూ ఫైర్ అవుతున్నారు. ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన గొడ్డల పార్టీ ఈ రోజు రాష్ట్రంలో రౌడీజాన్ని, గంజాయి బ్యాచ్ల్ని మరి ఎంకరేజ్ చేసి ఈ రాష్ట్రంలో కులాల మధ్య మతాల మధ్య తగాదాలు పెట్టి ఒక విధ్వంసపూరితమైన వాతావరణాన్ని తీసుకొస్తారని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తాను. ఈ రోజు గొడ్డల పార్టీ ఒకటి ఆలోచన చేస్తుంది, ఎవరిని చంపినా కేసు ఉండకూడదు, ఎవరిని కిడ్నాప్ చేసినా కేసు ఉండకూడదు, ఏం చేసినా కేసు ఉండకూడదు అంటున్నారు. ఏలూరు జిల్లాలోని కలిదిండిలో పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు సీఎం చంద్రబాబు. మీ భూమి మీ పట్టాపై ఇతరుల ఫోటో వేసుకోవడానికి వీల్లేదన్నారు. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా భూదోపిడీ జరిగిందన్నారు. ఎవరైనా భూమి ఇవ్వకపోతే 22A కింద పెట్టేశారని అన్నారు. దశాబ్దాలుగా ఉన్న సమస్యల్ని పరిష్కరించామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.